బేస్లు 100 కానీ 200 ఇవి ఉన్నప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 212 ఉంది. 212 కదా, 212కి 12 యాడ్ చేయు. 12 ఎక్కువ ఉంది కదా, 12 యాడ్ చేస్తున్నాం. ఎంత అవుతుంది? 224. దీన్నే బేస్ 2 కాబట్టి డబల్ చేస్తాం. ఒకవేళ బేస్ 3 ఉంటే ఇంటూ 3 చేస్తాం. సో ఎంత అయింది? 448. ఎంత యాడ్ చేసిన? 12. 144. అంటే టోటల్ ఎంత వస్తుంది? 44944. ఓకే, 44944. అంతే ఉందా ఆన్సర్? అంతే ఉంది. నెక్స్ట్ బేస్ ఒకవేళ 3 ఉంటే ఏం చేయాలి? 305 కదా, 5 యాడ్ చేయి. ఎంత అవుతుంది? 310. 310ని ట్రిపుల్ చేయాలి. 930. ఎంత యాడ్ చేస్తున్నా? 25. 930, 25. ఓకేనా? ఓకే. లాస్ట్కి ఒకవేళ ఇది 5తో ఎండ్ అయింది కదా అని చెప్పి 30 ఇంటూ 31 చేస్తానంటే కష్టమవుతుంది. 930, 25. ఓకే, ఇట్లా కూడా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ పెద్ద నెంబర్స్ ఉన్నాయనుకో, ఫర్ సపోజ్ ఇప్పుడు 189 ఉంది. 189 ఉంటే ఎట్లా చేయాలి? 189 రాసుకో. ఎంత యాడ్ చేయాలా? 11 కదా. 11 అంటే 11 తక్కువ ఉంది, సో 11 తీసేస్తాం. 178. డబల్ చేస్తాం. 178 ఎంత అయింది? 356. 11 కదా, 121 యాడ్ చేయి. 121 యాడ్ చేస్తే ఎంత? 35721. ఓకేనా? 35721 వచ్చింది. అంతే. జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకవేళ నీకు 189 స్క్వేరే వాళ్ళు అడిగిందంటే 189కి 11 తక్కువ ఉంది. 11 రప్పని తీసేస్తే ఎంత వస్తుంది? 178 వస్తుంది. 178 అంటే 178 + 178 356. 356 రాసుకొని 356 రాసుకొని 11 కావాలి, 11 తీసేసినాం. 121. 35721 అని రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు తగ్గ ఇవి 64 ఉంది. 64 అంటే ఏంది? 14 యాడ్ చేయాలి. 14 యాడ్ చేస్తే ఎంత? 39. 39కి 196 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 96. 196 కదా, సో 96. ఓకే, ఫస్ట్ వచ్చేసి 4096 వచ్చింది. తర్వాత నెక్స్ట్ నెంబర్ 89 అంటే 11 తక్కువ. 11 తక్కువ అంటే 78. తర్వాత 78, 11 తక్కువ కాబట్టి 7921. ఓకే, 7921. తర్వాత నెక్స్ట్ 71 స్క్వేర్. 71 అంటే 21 ఎక్కువ ఉంది. 21 ఎక్కువ ఉంటే 21 + 25 ఎంత? 46. 46కి ఏం యాడ్ చేయాలి? 21 స్క్వేర్. 441. 50, 41. 50, 41. ఇది అడిషన్ కూడా ఎట్లా చేయాలి? 4000, 7000, 11000, 16000. ఫస్ట్ ఏం చేయి? 16000 రాసుకో. 16000 రాసుకున్న తర్వాత 200. ఇక్కడ 200 ఉంది, సో 200 రాసిన. 200, 18, 18, 22. 22, 22, 28, 29, 30 రాసుకోవాలి. తర్వాత 345 కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఓకే 30 రాసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్ళి 345 తీసేయాలి. 345 తీసేయాలి. ఈ 45 అంటే ఇక్కడ తీసేస్తే 145 అవుతుంది. ఇక్కడ 145. 145లోకి వెళ్ళి 30 తీసేస్తే 115. 115 దీంట్లోకి వెళ్ళి తీసేయాలి. అంతేనా? 115 దీంట్లోకి వెళ్ళి తీసేస్తే ఎంత వస్తుంది అంటే, ఇక్కడ 40967921 5041 యాడ్ చేస్తే 8. ఓకే, నేను ఇక్కడ చిన్న మిస్టేక్స్ చేసినట్టున్నా. ఓకే, ఇదే ప్రాసెస్లో చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సర్డ్స్ అండ్ ఇండిసెస్ చూద్దాం. a⁻n అంటే ఏంది? ఏని n టైమ్స్. తర్వాత a⁻0 అంటే 1. a⁻n ఉంటే 1/a⁻n. ఇప్పుడు ప్రాబ్లమ్ చూసుకుంటే 6/3.6 ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 36 -4.2 ఉంది. హోల్ పవర్ 0.25 √x ఉంది. సో 36ని కూడా మనం ఏం చేయాలి? 6 ఫామ్లో రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నీకు 6 ఫామ్లో రాసుకుంటే ఎంత? 3.6 ఉంది. డివైడ్ అంటే ఏం చేయాలా? మైనస్ చేయాలా, అవునా? సో మైనస్ అంటే ఇక్కడ 2 ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు 6 స్క్వేర్ అవుతుంది కదా. స్క్వేర్ అంటే a⁻mn. mn అంటే -8.4 + 8.4 అవుతుంది. సో -8.4 అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12. 1/4 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3. 6³ √x. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అవునా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎంత వస్తుంది? 216 పవర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 6/6 ఆన్సర్. ఆప్షన్స్ ఏ ఫామ్లో ఉంటే ఆ ఫామ్లో. ఒకవేళ 216
తోనే చెయ్యాలి అని అనుకుంటే 216 స్క్వేర్ చేయాలి అంటే జస్ట్ ఏముంది 216 రాసుకో. 216కి ఎంత ఎక్కువ ఉంది, 16 ఎక్కువ ఉంది అంటే 232. ఏం చేయాలా 464 రాసుకోవాలి. 464 ఎంత ఎక్కువ ఉంది, 16 ఎక్కువ ఉంది. 256 ఎంత వస్తుంది, 46656 అంతే. లేకుంటే ఇట్లా చెయ్యి, లేకుంటే ఎక్కువ ఉంటే 16 స్క్వేర్ 256, లాస్ట్కి 56 ఉంది ఏమో చూసుకో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 15 ఇంటూ 0.4 ఉంది. సో అక్కడ నీకు ఎంత 6 6/4 వస్తుంది 36. 1108 ఉంది, 108 అంటే డివైడ్ చేసుకుంటే 36 వచ్చింది. 36 అంటే 6 స్క్వేర్. సో అట్లా 36/4 6/8 అయింది. అట్లనే మొత్తం సాల్వ్ చేసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉందనుకో, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే 27/64 ఉంది. సో మళ్ళీ తర్వాత 3/4 ఉంది. అయితే మొత్తం ఏం చేయాలంటే ఇదన్నిటిని 3/4 ఫామ్లో రాసుకుందాం. 3/4 ఫామ్లో రాసుకుంటే 3/4 క్యూబ్, 3 క్యూబ్ 4 క్యూబ్ ఉంటుంది. 3 నాట్ బయటకు పంపించేసి 3 2 6 అవుతుంది. సో అట్లనే మొత్తం రాసేసుకున్నాడు. అట్లనే మొత్తం రాసేసుకున్న తర్వాత బేసిస్ అన్నీ ఈక్వల్ చేసేసినాం కదా. సో 6 + 4 + 4x + 2 = 12x. ఇదంటే కలిగి ఎక్స్ వాల్యూ అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ 0.49 అంటే లీస్ట్ ఫామ్ ఏంది 7 అంటే 0.7 ఫామ్లో రాసుకోవాలి. 0.7 ఇంటూ 0.7 ఫామ్లో రాసుకొని ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా అంతే 7 ఫామ్లో రాసుకుంటే సరిపోతుంది. 7 ఇక్కడనేమో 7 ఉంది, మళ్ళీ తర్వాత 3 9 కూడా ఉంది. సో 7 ఉంది 9 ఉంది. 7 × 2.3 7.4 7 × 4 7 9 ఫామ్లో చేసుకొని సాల్వ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు నీకు ఒకటే క్వశ్చన్లో 65% ఉంది 35, రెండింటిని యాడ్ చేస్తే 100 వస్తే, రెండింటిని యాడ్ చేసినప్పుడు 100 వస్తే తక్కువ నెంబర్ ఏది ఉంది, రెండిట్లలో 2026 2046. సో రెండిట్లలో ఏం తక్కువ ఉంది 2026 కదా. 2026కి తర్వాత నెక్స్ట్ ఏం చేయి, చిన్నది ఇక్కడ చిన్నది రాసుకో. ఇక్కడ కూడా 35/100 ఇంటూ దాని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 20 ఉంది కదా. 1s 5s 7s 2033 ఇట్లా ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 48% ఉంది. తర్వాత ఇక్కడ కూడా 96 ఉంది. అంటే 28% అన్నా 96% అన్నా ఒక్కటే. సో 48%ని కామన్ తీసుకున్నట్టయితే 48/100 అయింది. 48/100 348 + 26 × 2 ఇదేమో 52. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ 400 వస్తుంది. 400 అంటే 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 96 192. ఓకే అట్లా 22.5% ఇది కనుక్కోవాలి అని అంటే ఇప్పుడు 100కి ఎంత 120%, 10కి ఎంత 12%, 10కి 12% కదా. 20కి ఎంత +12. తర్వాత 1%కి ఎంత 1.2, 2%కి 2.4, మళ్ళీ 0.5%కి ఎంత 0.6 అవునా 0.6. ఇవి మొత్తం యాడ్ చేస్తే 24 25 26 27. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 6.25% అన్నాడు అవునా. 6.25%కి రెండు విధాలుగా వేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 1%కి ఎంత 1.76, 6%కి ఇంటూ అట్లా చేయాలి. అది లెంతీ అయిపోతుంది. 6.25 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 6 1/4. 6.25 మనకు ఒకవేళ గుర్తు లేదు అని అంటే 6.25 అంటే 6 1/4. 6 1/4 అంటే 6 4 24 25/4. 25/4 ఇంటూ 4 చేసుకున్నట్టయితే 16 అవుతుంది. 1/16 ఇంటూ 176. 16 1s 16 1s 16 16 1s 16 ఇట్లా ఓకేనా. 6.25 ఒకవేళ మనకు అట్లా తెలియకపోతే ఇట్లా చేయాలా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 37.5 ప్లస్ -23 మళ్ళీ ఇది ఇట్లా ఉంది కదా. సో ఫస్ట్ ఏం చేయి పెద్ద నెంబర్స్ రాసేసుకో. 37 - 23 - 2 ఇవి వేసేసినావు 12 వచ్చింది. 12 తర్వాత ఇవి హాఫ్లోకి వెళ్ళి 24 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో LCM 24 వస్తుంది. అంటే ఇక్కడ నీకు ఎంత వస్తుంది 12 వస్తుంది. ఇక్కడ 7 అంటే 5 వచ్చింది. 5లోకి వెళ్ళి 20 తీసేయి. 5లోకి వెళ్ళి 20 తీసేస్తే 15 బాకీ. 15 బాకీలకి 24 యాడ్ చేసుకో. 24 అంటే 9 వస్తుంది. 9 9/24 వస్తుంది అవునా. 9/24. సో 3/8 ఓకే 11 3/8 అట్లా క్లియర్గా రాసిన. ఇట్లా చేయొద్దు, ఇదైతే గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్జీబ్రా ఫార్ములాస్. a + b² అంటే a² + b² + 2ab. తర్వాత a - b² = a² + b² - 2ab. a + b³ = a³ + b³ + 3ab of a + b. 3ab of a + b
ఓకేనా 3ab ఆఫ్ a ప్లస్ బి a మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ 3ab అంటే b మైనస్ a రాసుకో. ఓకేనా a మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లస్ 3ab మైనస్ ఇంటూ ఏబీ మైనస్ ఏ. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈ ఫామ్లోనే క్వశ్చన్ ఉంటుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ. ఈ ఫామ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ న్యూమరేటర్ ఏముంది, ఏ ప్లస్ బీ ఉంది కాబట్టి ఏ ప్లస్ బీ వేసి, ఏ మైనస్ బీ ఉంది కాబట్టి ఏ మైనస్ బీ, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ. కింద డినామినేటర్లో అన్ని ప్లస్లు ఉండాలి. ఒక మైనస్ ఉన్న ప్లస్ తీసుకో, అన్ని ప్లస్లు ఉంటే మైనస్ తీసుకో. ఓకేనా, అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్.